ఇప్పుడు జోగి రమేష్ కేసులు ఉన్నాయి ఆయన పైన. ఆయన కొడుకు అగ్రిగోల్డ్ భూమి ఏదో రాంచుకున్నాడు, అదో పెద్ద స్కామ్. ఆ కొడుకు మరి ఉన్నాడా? కొడుకు పక్కన ఓపెన్ టాప్ లో లేడా? కొడుకు కూడా పరారియా? ఎందుకంటే జోగి రమేష్ కూడా పరారు అన్నారు నిన్నటి దాకా. ఆ జోగి రమేష్ కొడుకు, జోగి రమేష్ తమ్ముడు కూడా రాజీ వాళ్ళ బాబాయ్ పేరు మీద కూడా ఉంది అగ్రిగోల్డ్ ఆ స్కామ్, ఆ భూములు కొన్న దాంట్లో. ఇవాళ అగ్రిగోల్డ్ కేసులే కాదు కదా, జోగి రమేష్ అనగానే నీకు గుర్తొచ్చేది ఇదేంటి అసలు? చంద్రబాబు ఇంటిపై దాడి. ఒక్కొక్క నాయకుడి పేరు చెప్పగానే గుర్తొచ్చే అరాచకం మనకు తెలుసు. ఇప్పుడు జోగి రమేష్ అంటే చంద్రబాబు ఇంటిపై దాడి అనమాట. 60-70 వాహనాల్లో ఆ కరకట్ట మీద ఉండవల్లి వచ్చి ఓ పెద్ద యుద్ధం లాగా పడ్డారు. అక్కడ పట్టాభి వీళ్ళందరూ బుద్ధ యాంకర్న పాపం వాళ్ళు అడ్డం పడాలని చూశారు, ఇంటి గేటు దగ్గర లోపలికి వెళ్ళనీయకుండా. అంటే ఏంటి అసలు? అది అసలు హత్యాయత్నం. ఆయన ఎవరు? ఆయన మాజీ ముఖ్యమంత్రి. అప్పుడు ఆయన స్పెషల్ ప్రొటెక్టివ్ ఎన్ఎస్జీ రక్షణలో ఉన్న ఆయన ఇంటి మీదకే 60 వెహికల్స్తో వెళ్ళారంటే రౌడీ మూకలతో. అక్కడ అసలు పెద్ద కొట్టారు, యుద్ధం జరిగింది, పట్టాభి గన్మెన్ తల బగిలింది అక్కడ ఇన్సిడెంట్లో. ఆ కేసులు ఉన్నాయి ఎవరిపైన? జోగి రమేష్ పైన కూడా.